హలో నాగార్జున రెడ్డి గారు. చెప్పు నాగరాజు, ఏమిటి బుద్ధులాగా కూర్చున్నావు సోఫాలో? ఎలా ఉన్నాడు మీ వాడు? బాగున్నాడా? బాగున్నాడు సార్. కదా మీకు సన్ సన్ సార్. అచ్చా మర్చిపోయాను, వంశోద్ధారకుడు అనుకున్నాను. అవునవును, గోల చేస్తున్నాడు సార్. ఇక్కడే ఉంటున్నాడా? ఇక్కడే ఉంటున్నాడు. ఓకే. మీ అమ్మగారితో నువ్వు తీసుకునే వాట్సాప్ ఫోటో చూసాను, చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ చాలా మందికి షేర్ చేశారు. రియల్ ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. నేను మా అమ్మతో అలాంటి ఫోటో దిగలేకపోయానే, నేను ఎంత దౌర్భాగ్యుడు బాబు అనిపించింది. అయ్యో, కనీసం ఒక్క ఫోటో దిగుంటే మా అమ్మతో బాగుండేది. అఫ్ కోర్స్ ఫార్చునేట్లీ ఏమైందంటే ఆమె బతుకున్నప్పుడు నా దగ్గర ఉండింది కాబట్టి ఒక 1.5 years దాకా ఆమె కనీసం ఒక 60-70 వాయిస్ రికార్డింగ్స్ చేశాను. ఎప్పుడన్నా ఒకసారి ఆమె వాయిస్ రికార్డింగ్ వింటూ ఉంటాను. చనిపోయిన తర్వాత మనం చూడలేం కదా, 8 years బ్యాక్ చనిపోయారు ఆమె. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. చాలా బాగా వచ్చింది ఆ ఫోటో మటుకు. థ్యాంక్ యూ అన్న. చెప్పు, ఏంటి వాళ్ళ టాపిక్? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి భేటీ. అంటే ఆ భేటీ వెనక ఆంతర్యం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. మర్చిపోలేదా? నిమ్మగడ్డ జనాలు మర్చిపోలేదు సార్ దాన్ని. జనాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అంటే దీని వెనక అసలు ఏంటి, రకరకాల అభిప్రాయాలు అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఏ విధంగా తీసుకోవాలి దీన్ని అని. ఓకే, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి లెట్ మీ రీక్యాప్ వన్స్ అగైన్ వాట్ వాస్ హ్యాపెండ్ ఎర్లియర్ డేస్. ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు నాగరాజు 16th March 2020 అనుకుంటాను ఫస్ట్ టైం ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఇది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటిది. కరోనా ఉంది కాబట్టి ఒక 6 వారాలు పోస్ట్పోన్ చేయాలి అని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడు. అంటే అప్పటికి మనకి యాక్చువల్గా కరోనా ఇంపాక్ట్ అనేది అంతగా ఉందన్న సంగతి మనకు కూడా ఎవరికి తెలియదు. కోర్స్ బీయింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయనకి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అది వచ్చి ఉంటుంది. ఇది భారతదేశంలో 135 కోట్ల పాపులేషన్ కాబట్టి ఇది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుందన్న ఉద్దేశంతో ఏమైనా చెప్పాడేమో అని తప్పలేదు అందులో. హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, కెనాట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. 70 years ఏజ్, అరౌండ్ 30 to 35 years ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశాడు. తర్వాత మన నరసింహన్ గారి దగ్గర కూడా ఆయన గవర్నర్ గారి దగ్గర కూడా పనిచేశాడు. తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్కి రిక్రూట్ అయ్యాడు. ఎలక్షన్స్ అంటే ఏం రాలేదు, ఫస్ట్ టైం ఆయన హయాంలో ఇదే ఫస్ట్ టైం ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడు దాని తర్వాత జరిగింది ఏందో మనకు తెలుసు. తర్వాత వైసీపీ వాళ్ళు గోల్ చేశారు, టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేశారు. అప్పటికి ఎలక్షన్ ప్రాసెస్ కొంతవరకు పూర్తి అయిపోయింది. ఇంకొక 4-5 రోజులు ఉంటే ఎలక్షన్స్ కూడా అయిపోయాయి. సరే, ఇంకా ఆయన ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత నోబడీ కెన్ సే నో. భారత రాజ్యాంగంలో 243 సబ్సెక్షన్ 1, 2, 3, 4, 5 సెక్షన్స్ ప్రకారం, ఆర్టికల్ 243 ప్రకారము స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఎన్ని అధికారాలు అయితే ఉంటాయో, విస్తృతమైన అధికారాలు ఎలాగైతే ఉంటాయో, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా అదే విస్తృతమైన అధికారాలు ఉంటాయి. ఆల్మోస్ట్ ఆ అధికారాలు మొత్తం కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా అప్లై అయితే ఆల్మోస్ట్ కట్ అండ్ పేస్టే అది. ఆయన అపాయింట్మెంట్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిఫైన్డ్ అనమాట. అది 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు, 5 years ఉండొచ్చు, ఎన్ని సంవత్సరాలు ఉండాలనేటువంటిది కూడా ఎక్కడ క్లియర్గా లేదు. నార్మల్గా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఏం చేస్తారంటే నాగరాజు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కింద, ఐపీఎస్ ఆఫీసర్ కింద, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కింద రిటైర్ అయిన తర్వాత సాంప్రదాయం ఏంటి అంటే ఒక 5 years పాటు ఎలాంటి పొజిషన్స్లోనూ కూడా అపాయింట్ చేయరు. దాని తర్వాత 5 years దాటిన తర్వాత గవర్నర్స్గా అపాయింట్ చేస్తారు, వేరే ఫారిన్ కంట్రీస్కి అంబాసిడర్స్గా అపాయింట్ చేస్తారు, కొంతమందిని ఎంపీల కింద అపాయింట్ చేస్తారు, అంటే రాజ్యసభ మెంబర్స్ కింద. ఇది నార్మల్గా ప్రొసీజరల్ థింగ్, ఒక సాంప్రదాయం కింద జరుగుతుంది. సరే, ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే ఆ సాంప్రదాయాలన్నీ తొంగలో తొక్కేశారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. కోడెల శివప్రసాద్ గారి విషయంలో మనం చూసాం కదా, 23 ఎమ్మెల్యేస్ని టీడీపీ నుంచి, వైసీపీ నుంచి టీడీపీసీకి పోతే ఈవెన్ ఆయనకు కూడా విస్తృతమైన అధికారాలు ఉంటాయి. అంటే మీరు ఏ పార్టీలో ఉన్నారనే దాన్ని చెప్పచ్చు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారని డిసైడ్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. దానికి కూడాను ఒక చట్టం అంటూ ఉంది, ఒక లా అంటూ ఉంది. ఏదేమైనా రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తీసుకొచ్చాడు, నాట్ లెస్ దాన్ 25% ఆఫ్ ద పీపుల్ కనుక గంపగొత్తగా కనుక వెళితే వాళ్ళని ఆ పార్టీలో సభ్యుల కిందనే చేర్పించవచ్చు. ఇలాంటి చట్టాలన్నీ కూడా ఉన్నాయి మనకి, లేకుండా ఏం లేవు. అయితే ఏంటంటే కోడెల శివప్రసాద్ గారికి విస్తృతమైన అధికారాలు ఉన్నాయి కాబట్టి స్పీకర్ కింద ఆయన డిసైడ్ చేయాలి. ఎన్ని రోజుల లోపల డిసైడ్ చేయాలి అనేటువంటిది ఎక్కడా చెప్పలేదు. అది యాక్చువల్గా లూప్ హోల్. ఆ లూప్ హోల్ని అడ్వాంటేజ్గా పెట్టుకొని 4 సంవత్సరాల దాకా ఆయన డిసైడ్ చేయాలి, 3-4 సంవత్సరాల దాకా. ఇప్పుడు ఈ నిమ్మగడ్డ గారి విషయంలో కూడాను ఆయన 5 సంవత్సరాలు ఉండాలా, 3 సంవత్సరాలు ఉండాలా అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. సరే, ఆయనకు 5 సంవత్సరాల అపాయింట్మెంట్ ఇచ్చారు, జరిగిపోయింది. ఆయనేమో ఆ విధంగా అనౌన్స్ చేశాడు. వైసీపీ వాళ్ళకి ఏమి ఇష్టం లేదు, మీరు అలా చేయడానికి వీల్లేదండి అన్నారు. హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ పర్వం అయిపోయింది.
హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే ఆయన తీసుకున్న డెసిషన్ కరెక్టే అన్నారు, ఆయన చెప్పిన రీజన్ కూడా కరెక్టే అన్నారు. ఆ మధ్యలో ఏం చేశాడు, ఆయన ఒక 5 పేజీల ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో మిగిలిన వ్యవహారాలని చాలా రాశాడు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు కేంద్ర ప్రభుత్వానికి నాకు రక్షణ లేదు, నా కుటుంబానికి రక్షణ లేదు, నాకు ప్రాణాపాయం ఉంది అని కనుక రాయదలుచుకుంటే ఒకే ఒక సెంటెన్స్లో రాయొచ్చు. కానీ ఆయన ఆ విధంగా చేయకుండా 5 పేజీల లెటర్ రాశాడు. టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ రాయాల్సిన అవసరం లేదు, రాశాడు, మనం చూసాము. మొదట్లోనేమో నేను రాయలేదన్నాడు, తర్వాత ఏమో రాశానన్నాడు, అది ఎక్కడి నుంచి వచ్చిందన్నారు, అది మళ్ళీ అది బయట నుంచి పెన్ డ్రైవ్లో తీసుకొచ్చారు, పెట్టారు, అది చేశారు, దాన్ని మళ్ళీ రీబూట్ చేశారు, సంఘ సంవత్సరాలు. రీబూట్ అంటే ఏంటంటే సిస్టమ్స్లో ఏమవుతుందంటే నీ డెస్క్టాప్లో కానీ నా దాంట్లో కానీ ఈవెన్ మన సెల్ ఫోన్లో కూడా సెట్టింగ్స్ ఉంటాయి కదా. అవునవును. సెట్టింగ్స్లో ఏంటంటే ఒకసారి మనకైనా ఇది కనుక వచ్చినట్టు కనుక అయితే రీబూట్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్స్ని కూడా మనం రీబూట్ చేసుకోవచ్చు. రీబూట్ చేస్తే ఏమవుతుందంటే ఉన్న డేటా మొత్తం ఎగిరిపోద్ది. ఆపరేటింగ్ సిస్టమ్ని నువ్వు రీబూట్ కనుక చేస్తే డేటా మొత్తం ఎగిరిపోతుంది. అందుకనే ఏం చేస్తారంటే రీబూట్ చేసే ముందు ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ డేటాను అంతా కూడాను డంప్ చేస్తారు వేరే దాంట్లోకి, వేరే సిస్టంలో కానీ ఫ్లాపీస్లో కానీ డ్రైవ్స్లో కానీ పెన్ డ్రైవ్స్లో కానీ డంప్ చేస్తారు. డంప్ చేసి అప్పుడు రీబూట్ చేస్తారు. ఓకే. ఆ నిమ్మగడ్డ గారి విషయంలో కూడా మళ్ళీ సిస్టమ్ని 2 సార్లు 3 సార్లు రీబూట్ చేశారట. సిస్టమ్ని రీబూట్ చేయాల్సిన అవసరం నార్మల్గా రాదు. రీబూట్ చేసే అవసరం వచ్చింది అంటే సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్ సమ్వేర్ అని అర్థం. థంబ్ రూల్ అనమాట అది. అంటే కంప్యూటర్స్ గురించి మీకు ఎంత మాత్రం తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ అది నార్మల్ టెండెన్సీ అనమాట. అంత అడ్డగోలుగా రీబూట్ చేయరు. ఎంతో ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్, కొన్ని వైరస్లు ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ M32 అనే వైరస్ ఒకటి ఉంది, దిక్కుమాలిన వైరస్. అది అదేం చేస్తుందంటే ఆపరేటింగ్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేయదు నీకు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ వైరస్ని కూడా క్లీన్ చేయడానికి వీలైనటువంటి వైరస్ కాదు అది. అందుకనే ఏం చేస్తారంటే ఆ హార్డ్ డిస్క్ని తీసేస్తారు ఆల్టుగెదర్. అలాంటి సందర్భాల్లోనే సిస్టమ్ని రీబూట్ చేస్తారు. మామూలు సిస్టమ్లు మామూలు సిచ్యువేషన్లో సిస్టమ్ని రీబూట్ చేయరు. ఎనీహౌ దట్ ఈస్ వన్ టాపిక్. ఆయన రాసిన లెటరు రాయాల్సిన అవసరం లేదు, ప్రాణరక్షణ లేదు, నాకు కేంద్ర ప్రభుత్వంలో ప్రాణం ప్రొవైడ్ చేయాలన్నారు, అది కూడా అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అనేవి బాగానే ఉన్నాయి, ఆయన లెటర్లో రాసినంత దరిద్రంగా మటుకు లేవు. అదంతా ఒక ఎపిసోడ్ అయిపోయింది. సుప్రీంకోర్టులో ఏం చెప్పారు చివరికి, కేంద్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేయకుండా మీరు వాటిని వాయిదా వేయడం అనేటువంటిది సమంజసం కాదు, మీరు తప్పు చేశారని చెప్పింది. ఆయనకి విస్తృతమైన అధికారాలు ఉన్నాయి కాబట్టి ఆర్టికల్ 243 కింద ఆయన తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని కూడా చెప్పింది. అంటే ఏంటి, విన్ విన్ సిచ్యువేషన్లో డెసిషన్ చెప్పారు వాళ్ళు. దాని తర్వాత ఏమొచ్చింది, వీళ్ళు చట్టం తీసుకొచ్చారు, ఆయన కాలపరిమితిని తగ్గించారు. దానికి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారు, రీఇన్స్టేట్ చేయమన్నారు. రీఇన్స్టేట్ చేయమన్నారు. ఎప్పటి నుంచి రీఇన్స్టేట్ చేయాలి, ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద రీఇన్స్టేట్ చేయాలనేటువంటిది హైకోర్టు చెప్పలా. హైకోర్టు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద రీఇన్స్టేట్ చెప్పండి అంటే సబ్జెక్ట్ ఈజ్ వెరీ క్లియర్. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద రీఇన్స్టేట్ చేయండి అని హైకోర్టు చెప్పకపోయినప్పటికీ రీఇన్స్టేట్ చేయండి అన్నారు కాబట్టి డీమింగ్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. ఆ డీమింగ్ ప్రొవిజన్స్ ఏంటి, ఇంతకుముందు ఆయన ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్లో అయితే అపాయింట్ చేశారో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెల్లుతాయని అర్థం. దాన్ని డీమింగ్ ప్రొవిజన్స్ అంటారు. మరి అప్పుడు వీళ్ళు 3 సంవత్సరాలు తగ్గించడం అనేటువంటిది చెల్లుబాటు అవుతుందా కాదా ఇంకా డిసైడ్ కాలేదు. కేసు ఎక్కడుంది, సుప్రీంకోర్టులో ఉంది. వీళ్ళు ఏం చేశారు, ఆయన రీఅపాయింట్మెంట్ అనేటువంటిది రీఇన్స్టేట్మెంట్ని స్టే ఆర్డర్ కోసం చెప్పి వీళ్ళు వెళ్ళారు. ఆ స్టే ఆర్డర్ని వాళ్ళు స్టే ఇవ్వలేదు సుప్రీంకోర్టు వాళ్ళు. కోర్టు కేసులో పెండింగ్లో ఉంది కాబట్టి నువ్వు నన్ను ఎక్కువ అడగకూడదు, నీకు ఎక్కువగా చెప్పకూడదు. ఆయన ఒక్క విషయమే కాదు, ఈవెన్ రామోజీరావు గారి విషయం తీసుకో. 24 జూలై 2008 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయన మీద వేసినటువంటి 1200 కోట్ల రూపాయల పెనాల్టీ పుష్కరం దాటిపోయింది, ఇంతవరకు తెల్లా. ఆర్బీఐ యాక్ట్లో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి 45S అనేటువంటి దానిలో ఆయన అడ్డగోలుగా వైలేట్ చేశాడని చెప్పి క్లియర్గా కనపడుతుంది. సుప్రీంకోర్టులో కనుక దాన్ని ఛాలెంజ్ చేసి గెలిస్తే కనుక ఆయన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి 1200 కోట్లు ప్లస్ పెనాల్టీ ఇంట్రెస్ట్ కట్టాలి. ఈ ఆర్బీఐ చట్టంలో ఉన్న 45Sని వైలేట్ చేసినందుకు 2 పెనాల్టీ కట్టాలి, 2 సంవత్సరాలు జైలు శిక్ష. చాలా సీరియస్ కదా. అవునండి. 83 ఏళ్ల పెద్ద మనిషి, పద్మవిభూషణ్ బిరుదున్నటువంటి వాడు, ఆంధ్రప్రదేశ్లో బాగా పాపులర్ పర్సను. కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, కమ్యూనిస్టులు కానీ, డిఎంకే కానీ, ఏఐడిఎంకే కానీ, కేజ్రీవాల్ కానీ ఎవరు కూడా ఆయన జోలి పోరు. కేసు బెంచ్ మీదకి రాదు, తేలదు. ఒక్కసారి ఇలాగే ఉంటాయి కేసులు. అదే పద్ధతిలో ఇప్పుడు ఏంది కూడా సుప్రీంకోర్టులోనే ఉంది. అది సుప్రీంకోర్టు వాళ్ళు ఏం డెసిషన్ ఇస్తుంది మనకు తెలియదు.
పోనీ సుప్రీంకోర్టు వ్యవహారం ఎట్టుందిరా బాబు అని చూస్తే 4 జడ్జీలు బయటకు వచ్చి సుప్రీంకోర్టులో వ్యవహారాలు సరిగా జరగడం లేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నీకు నాకు తెలుసు. అందులో ఒక ఆయన ఏది ఆ 4లో ఒక ఆయన ప్రెస్ మీట్ ఎవరైతే పెట్టారో ఆయన తర్వాత సుప్రీంకోర్టుకి జడ్జి అయ్యాడు, రిటైర్ అయిపోయాడు మన గోగాయ్ గారు. ఆయన ఇచ్చిన జడ్జిమెంట్స్లో ఎప్పుడో 130 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అయోధ్య ఇష్యూ సెటిల్ అయిపోయిందిగా, పెద్ద వ్యతిరేకత అంటూ రాలేదుగా, అందరూ ప్రశాంతంగానే ఉన్నాంగా దేశం అంతా. ఒక ఇష్యూ అయితే ఒక ఫుల్ స్టాప్ పడిపోయిందన్న సంగతి తెలిసిపోతుందిగా మనకి. ఇప్పుడు మంచి డెసిషనే కాదు. సాంప్రదాయం ప్రకారము ఒక 5 సంవత్సరాల దాకా ఆయనకి ఎటువంటి పొజిషన్ కూడా ఇవ్వకూడదు, సాంప్రదాయం అది, చట్టంలో ఎక్కడా లేదు. కానీ ఇమ్మీడియట్గా ఆయన బీజేపీ ఎంపీ చేశారు. మొన్న అంటే 13వ తారీఖు, ఇది జూన్ 13వ తారీఖు, అవును, హయాత్ హోటల్, ద ఓన్లీ 7-స్టార్ హోటల్ ఇన్ హైదరాబాద్. అది ఎవరిదో కదా, అది మన తిక్కవరం సుబ్రహ్మణ్య గారిది. అది ఓకే, అది 7-స్టార్ హోటల్. అది మోడీ గారు వచ్చినప్పుడు కూడా అక్కడే దిగేవాడు ఆయన, ఇంతకుముందు కూడా. అనేది ఆయన గుజరాత్ గవర్నమెంట్కి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మోడీ గారు వచ్చి కూడా నా హోటల్లో దిగాడు ఒకసారి. డేట్ చెప్పమంటావా? 27th August 2003. ఓకే, ఆ హోటల్లో దిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు మన రాష్ట్రానికి. మోడీ గారు కనుక హైదరాబాద్ విమానాశ్రయంలో దిగితే అరెస్ట్ చేసి తిరుగు విమానంలో పంపించేస్తానని చెప్పాడు. మోడీ గారు ఊరుకుంటారా? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కదా, ఆయన ఊరుకుంటాడా? లెక్క రాసి పెట్టుకుంటాడు అన్నీ. వాళ్ళు చూసుకుంటారు, దానికి మనకి ఎందుకు వచ్చిన బాధ. ఇప్పుడు ఆ హోటల్లోనే ఈ మహానుభావులు 3 కూడా కలిశారు. అదే కానీ క్వశ్చను. అవును, మరి 13వ తారీఖు జరిగినటువంటిది 10 రోజుల కింద బయటకి ఎట్టొచ్చింది? అదే సార్ క్వశ్చన్ మార్క్ అందరికీ. టెక్నాలజీ. పెద్ద పెద్ద హోటల్స్లోనూ సర్వర్స్లో కానీ లేకపోతే వేరే దగ్గర కానీ వీటిలో ఏం జరుగుతుందంటే సీసీ ఫుటేజ్ అంతా బయటకు వచ్చింది. అదే ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ అంతా కూడా ఏం చేస్తారంటే అది సిస్టంలో స్టోర్ అయి ఉంటుంది. కానీ అలా నువ్వు స్టోర్ చేసుకుంటూ కనుక పోతే ఎన్ని సిస్టమ్స్ అని పెడతావు, ఎన్ని సర్వర్లను పెడతావు నువ్వు? ప్రతి దాన్ని కూడా స్టోర్ చేసి సంవత్సరాల తరబడి నువ్వు దాన్ని అలాగే కనుక అట్టి కనుక పెట్టావంటే ఆ హోటల్లో ఉన్న రూమ్స్లో సగం రూముల్లో సర్వర్లు పెట్టాలి. వాడు హోటల్ బిజినెస్ పనిచేసే పని లేదు, ఈ సర్వర్లు పెట్టుకోవడానికి ఉపయోగించాలి. అందుకని నార్మల్గా ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా, ఈవెన్ నేను బోయింగ్, నెస్లే, కాల్గేట్ పామోలివ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దెన్ హెచ్ఎస్బిసి బ్యాంకు, మన స్విట్జర్లాండ్లో ఉండేటువంటి యూబీఎస్ బ్యాంక్ కానీ, వీళ్ళందరూ కూడా బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళందరూ కూడా డేటాను ఏం చేస్తారంటే వాళ్ళ వాల్యూమ్ ఆఫ్ డేటాను బట్టి వారం రోజులకి, 10 రోజులకి, 15 రోజులకి, 20 రోజులకి బ్యాకప్ తీసి పెడతారు. ఆ బ్యాకప్ సర్వర్స్లో ఉంటాయి. అంటే ఒక సామాన్య మానవుడికి అర్థమయ్యేటువంటి చెప్పాలంటే ఆ సర్వర్లో నీకు ఒక 1 GB డేటా స్టోర్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ 1 GB. ఆ 1 GBని ఏం చేస్తారంటే ఎడిట్ చేస్తారు. ఇప్పుడు మీ టీవీ స్టూడియోలో ఈ ఇంటర్వ్యూని ఎడిట్ చేసినట్టు ఎడిట్ చేస్తారు. దాన్ని కూడా ఎడిట్ చేసి ఏం చేస్తారంటే ఇవన్నీ పెద్ద ఉపయోగం లేదు రా బాబుని కొన్ని పీకేస్తారు, కొన్ని పీకేసి కొన్ని ఉంచుతారు. ఆ ఉంచడానికి పీకేయడానికి మధ్యలో ఏదైతే ఉందో అదే వారం రోజులకో 10 రోజులకో డేటాని దీన్ని చేసినప్పుడు బ్యాకప్ చేసేటప్పుడు ఈ ఫుటేజ్ కనపడింది ఎవడికో, ఓహో ఇది ఎప్పటికైనా ఉపయోగపడుతుందా అని చెప్పి వాడు దాన్ని తీసిపెట్టాడు. దానికి ముందు ఉన్నది, దాని వెనకున్నది, అంత ముందు రోజుల్లో జరిగినాయి, తర్వాత రోజుల్లో జరిగిన మొత్తం తీసేసి ఉంటారు. తీసేయకపోతే వాడికి అలా సర్వర్లు పెట్టుకోవాలంటే వాడు చోటు ఉండదు. చాలా కాస్ట్లీ అఫైర్ అది మెయింటైన్ చేయడం అంటే. అందుకని ఈ ఫుటేజ్ పెట్టాడు. ఆ ఫుటేజ్ బయటకు వచ్చింది. మామూలుగా అది ఏంటంటే ఆ ఫుటేజెస్ అనేది తొందరగా బయటికి రావు. మేనేజ్మెంట్ కాన్ఫిడెన్షియల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఎవడొచ్చాడు ఎవడు పోయాడు ఏమిటి అనేది ఒక్కోసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతారు, పలానా రోజున మీ హోటల్కి పలానా వాడు వచ్చాడని డేటా ఫుటేజ్ అంతా తీరే బాబు అంటారు. తీరే బాబు అంటే తీసి చూపిస్తారు. అది కాన్ఫిడెన్షియల్ థింగ్ అది. మరి ఇది ఎట్ట బయటకు వచ్చిందో ఏమో కానీ సంభవం అదర్ బయటకు వచ్చింది. ఇప్పుడు గొడవ అదే కదా. అవును, సుజనా చౌదరి గారు, నిమ్మగడ్డ రమేష్ గారు ప్లస్ కామినేని శ్రీనివాస్ గారు, వీళ్ళ 3 కలిశారనే కదా. సుజనా చౌదరి గారు నిన్న మొన్న దాకా టీడీపీలో ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళేమో బీజేపీతో కలిశాడు కేవలం ఆయన ప్రొటెక్షన్ కోసం, ఇన్కమ్ ట్యాక్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి. లేకపోతే ఆయన బ్యాంకులు కట్టాల్సిన 7,000 కోట్ల రూపాయలు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ మధ్య ఒక 69,000 కోట్లు రైట్ ఆఫ్ చేశారుగా, మనం వీడియో కూడా చేశాం కదా దాని మీద. అలాంటి దాంట్లో నాది కూడా ఏమన్నా 2,000 కోట్లు కొట్టుకుపోద్దేమన్న ఉద్దేశంతో బీజేపీలో చేరుండొచ్చు. తెలుగుదేశం పార్టీ అనేది అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి నేను బీజేపీలో కనుక జాయిన్ అయితే అది ఎదుగుతాను అనే ఉద్దేశం అయి ఉండొచ్చు. ఇంతకుముందు మినిస్టర్గా కూడా ఉన్నాడు కాబట్టి. కేవలము ఆయన స్వార్థం కోసం చేసిన పనే కానీ నీకు నాకు సేవ చేయడానికి కాదు, మర్చిపో. ఆయన ఒక వ్యక్తి, కామినేని శ్రీనివాస్ గారు ఇంకొక వ్యక్తి. ఆయన కూడా టీడీపీలో ఇంతకుముందు మినిస్టర్గా ఉన్నట్టున్నాడు ఆయన కదా, ఫేర్ మెంబర్ కరెక్ట్లీ ఆయన. వీళ్ళిద్దరి మధ్యలో నిమ్మగడ్డ రమేష్ గారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉండి స్టే ఆర్డర్ అనేటువంటిది వాళ్ళు రిజెక్ట్ చేసి ఇంత ఫ్లూయిడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు, హాట్గా ఉన్నప్పుడు
నిమ్మగడ్డ రమేష్ గారు వాళ్ళిద్దరితోటి కలవడం అనేటువంటిది లేనిపోయిన అనుమానాలకు దారి చేస్తుంది. అందులో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారన్న సంగతి తెలియదు క్లియర్గా, కానీ డెఫినెట్గా ఏం మాట్లాడుకొని ఉంటారంటే సుప్రీంకోర్టులో దాని గురించి మాట్లాడుకొని ఉంటారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు 3 సంవత్సరాలకి కుదిర్చి తీసుకొచ్చినటువంటి దాని గురించి మాట్లాడుకొని ఉంటారు, ఆర్డినెన్స్ గురించి మాట్లాడుకొని ఉంటారు, ఇంకా ఆయన పరిస్థితిని గురించి మాట్లాడుకొని ఉంటారు. సుజనా చౌదరి గారు ఆయన బాధలు ఏదో ఆయన చెప్పుకొని ఉంటాడు, నిమ్మగడ్డ గారు ఈయన బాధలు ఏం చెప్పుకుంటారు, వాళ్ళు ముగ్గురు మాట్లాడుకొని ఉంటారు. ఏం మాట్లాడుకున్నారు అన్నది మనకు తెలియదు, కానీ ఇందులో మటుకు ముగ్గురికి సంబంధించిన స్వార్థం మటుకు డెఫినెట్గా ఉంటుంది. ప్రజలకు ఏమీ ఉపయోగం ఉండదు దీని మూలంగా. 4th పర్సన్ ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా సార్? డెఫినెట్గా ఉంటాయి, అంటే కాస్త కోస్తా ఉంటాయని కూడా నేను చెప్పను. కేసు కొంచెం సీరియస్ ఇష్యూ కాబట్టి ఎంటైర్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్, ఈవెన్ టీడీపీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్. నిమ్మగడ్డ గారికి కూడా 70 ఏళ్ల పెద్ద మనిషి, ఆయనకి స్టేజ్ ఇష్యూ కాబట్టి వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకా ఒకళ్ళు ఇద్దరు డెఫినెట్గా ముందుంటారు, అందులో మటుకు సందేహం లేదు. అది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కావచ్చు, స్ట్రెంగ్తన్ చేయడానికి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇది ఓన్లీ ఊహ మాత్రమే. ఇప్పుడు సుజనా చౌదరి గారు ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఆయన ఏదైనా బిజినెస్ విషయాలు మాట్లాడడానికి వచ్చాడేమో. కామినేని శ్రీనివాస్ కూడా బిజినెస్ మ్యానే, వాళ్ళిద్దరు ఏదైనా వ్యాపార సంబంధమైన విషయాలు మాట్లాడుకోవడానికి వచ్చారేమో కదా. ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారికి రమేష్ గారు ఒక మాట చెప్పినా చెప్పుండొచ్చు వాళ్ళిద్దరు. ఏదో అయిపోయింది అండి నిమ్మగడ్డ గారు, ఎందుకని అసలు సుప్రీంకోర్టులు కేసులు వాళ్ళు రీఇన్స్టేట్ చేసినా కానీ మళ్ళీ నువ్వు చేయడము, వాళ్ళేమో మనమేమో ఏకంగా ఒకటేసారి సాల్వే గారిని తీసుకొచ్చి సుప్రీంకోర్టులో వాదించేద్దామని అనుకుంటున్నాము. సాల్వే గారు పెద్ద లాయరేను, కాదండి అని వీల్లేదు, ఆయనేమో ఒక హీరింగ్ 5 లక్షలు తీసుకుంటాడు ఆయన, అది కాస్ట్లీ ఎఫ్ఐఆర్ కూడా అయి ఉండొచ్చు. మరి అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెడతారా సంగతి సంవత్సరం డిఫరెంట్ థింగ్. అది ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన నువ్వేడ పెడతావా అంత డబ్బులు, ఎందుకు వచ్చిన బాధలేదు అనేటువంటి మాటలు కూడా మాట్లాడుకొని ఉండొచ్చు. దానికి ఏమేమి అడుగుతారు, మీరు మంచి బిజినెస్ మ్యానే కదండి, మీరు పెట్టలేరా మాత్రం చెప్పి ఏనా అని ఉండొచ్చు. ఇలాంటి వాదోపాదనలను ఆర్గ్యుమెంట్స్ అనేవి చాలా జరిగి ఉంటాయి వాళ్ళ మధ్యలో. ఏం జరిగినది మనకు అంత క్లియర్గా తెలియదుగా, ఇవన్నీ ఊహాగానాలే. అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను నాగరాజు, ఇలాంటి సందర్భంలో ఇంత హార్డ్ సిచ్యువేషన్లో వాళ్ళ ముగ్గురు కలవడం అనేటువంటిది లేనిపోని అనుమానాలకు దారితీస్తుంది. అదేమైందంటే ఇది అగ్ని కార్యం పోసినట్టు ఉంటుంది. ఏమి వస్తుంది అనేటువంటిది సుప్రీంకోర్టులో చెప్పాల్సిందే, నువ్వు నేను చెప్పేది కాదు. వీళ్ళ ముగ్గురు కూర్చుంటే వీళ్ళ ముగ్గురు పోయి సుప్రీంకోర్టులో జడ్జిలు చెప్పేది అంతకంటే కాదు. డోంట్ అండర్ ఎస్టిమేట్ సుప్రీంకోర్టు జడ్జెస్, వాళ్ళు నువ్వు చెప్పినా వింటారని చెప్పి అనుకోపక్క. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించినటువంటి కేసులు సుప్రీంకోర్టులో ఒక 20-25 ఉన్నాయి. అందులో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పెట్టింది కూడా ఉంది. ఈరోజు వరకు తేలిందా? తేలలేదుగా. దత్తు గారు అని చెప్పి ఒక ఆయన సుప్రీంకోర్టు జడ్జి ఉండేవాడు. ఆయన ఒకనొక సందర్భంలో ఏం చెప్పారంటే, ఇఫ్ ద డివిజన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దెన్ వీ విల్ రివర్స్ ద క్లాక్ అన్నాడు ఆయన. వీ విల్ రివర్స్ ద క్లాక్ అంటే అర్థం ఏంటి? ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది విడిపోలేదో మళ్ళీ ప్రొసీడింగ్స్ మొదటి నుంచి పెట్టాలని అర్థం. అది రివర్స్ ద క్లాక్ అంటే. అలాంటి డైలాగ్స్ కూడా ఉంటాయి ఒకసారి. వాళ్ళు అట్లా 1-2 సెంటెన్స్లో చెప్తారు, కానీ ఈ సోది చెప్పుకోవడం అంటూ ఉండదు. ఆ జడ్జిలు అంటే వాళ్ళు అలాగే ఉంటారు, అంత అడ్డగోలుగా ఏమి సెలెక్ట్ చేయరు, కానీ పర్ఫెక్ట్గానే ఉంటుంది. కాబట్టి దీని గురించి జనాలు అంత సీరియస్గా చెప్పుకోవాల్సిన పని లేదు. లెట్ ద సుప్రీంకోర్టు జడ్జి కమ్. వాళ్ళు ఎందుకు కలిశారో ఏందో. డెఫినెట్గా మటుకు పర్సనల్ మ్యాటర్స్ కూడా ఉంటాయి. సుజనా చౌదరి గారికి సంబంధించిన వ్యాపార విషయాలు ఉంటాయి, ఈయన తొలగించిన విషయం ఉంటుంది, కామినేని శ్రీనివాస్ గారిది ఉంటుంది, అన్ని విషయాలు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. అందులో లేకుండా మటుకు ఉండవు. ఇది ప్రజలకి ఎంత మాత్రం ఉపయోగపడుతుంది, ఎంత మాత్రం చేటు చేస్తుంది సంగతి సమాచారం అంటే, ఎలక్షన్లో పెట్టడం అనేటువంటిది మనకు డెఫినెట్. జూలైలో కాకపోతే ఆగస్టులోనే పెడతారు. అప్పుడు మొదట్లో ఏం చెప్పారు, ఈ ఎలక్షన్స్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 5,000 కోట్ల రూపాయలకి లింక్ ఉందనగా అన్నారు. యాక్చువల్గా దానికి అసలు లింకే లేదు. అది యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉండేటువంటి బడ్జెట్స్కి సంబంధించి కాకుండా ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఏం చేశారంటే, గ్రామ పంచాయతీలకి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంటే డబ్బులు ఇవ్వాలి, అప్రాక్సిమేట్లీ 75,000 కోట్ల రూపాయలు అని చెప్పి డిసైడ్ చేశారు. దాని కింద అనమాట 5,000 కోట్లు రాజ్యాంగ పరంగా వచ్చేస్తాయి. ఫైనాన్స్ కమిషన్ చెప్పింది, అది ఫైనాన్స్ కమిషన్ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది కాబట్టి డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఈ నిమ్మగడ్డ గారి కేసుకి ఎలక్షన్ జరగకపోవడానికి ఏమీ సంబంధం లేదు. ఆ 5,000 కోట్లు ఎక్కడికి పోదు. 5,000 కోట్లు కావచ్చు, 3,000 కోట్లు కావచ్చు, 6,000 కోట్లు కావచ్చు, డెఫినెట్గా వస్తాయి. ఎక్కడికి పో చూద్దామండి ఏ విధంగా ఉంటుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. రైట్.